సార్ ఇప్పుడు నేను ఒక 9th క్లాస్ చదువుతున్న అబ్బాయిని సార్. మొన్నటి వరకు మీరు 9th అంటే నేను మీకంటే 5th క్లాస్. మీరు 5th క్లాస్, సో మీరు నా జూనియర్. హలో జూనియర్. సో ఓకే, మీకు తెలుసా మా సిలబస్లో ఏముందో? మొన్న వరకు టిప్పు సుల్తాన్ గురించి ఉంది, ఇప్పుడు నాకు టిప్పు సుల్తాన్ గురించి లేదు. నేను 9th క్లాస్ వరకు టిప్పు సుల్తాన్ గురించి చదువుకున్నాను. కానీ మీరు జూనియర్ అయిన మీరు 9th క్లాస్కి వచ్చేసరికి టిప్పు సుల్తాన్ గురించి లేదు, ఇంకో మా రాణా ప్రతాప్ గారి గురించి ఉంది, చదువుకున్నారు. నేను 9th పాస్ అయ్యి నేను మీకన్నా సీనియర్ కాబట్టి కొంచెం ముందుకెళ్ళి లాయర్ని అయ్యాను. లొసుగులన్నీ పట్టుకున్నాను. నేను కేసు వేశాను. ఒకసారి కేసు వేసిన తర్వాత అది ఏం జరుగుతుందో మనకు తెలుసు. అంటే బాల్ అనేది ఒక జ్యుడిషియల్ కస్టడీలోకి, జ్యుడిషియల్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడెక్కడ బౌన్స్ అయ్యి ఎక్కడికి అవుతుందో తెలియదు. నాకు దానికి సంబంధించిన అంటే గవర్నమెంట్లు మారి, వాదనలు మారి, ప్రతివాదనలు మారి, తారీఖ్ నేను బాబీడియల్ అయిపోయి, సన్నిడియల్ అయిపోయి, మొత్తానికి అన్నీ అయిపోయి, నాకు దానికి సంబంధించి టిప్పు సుల్తాన్ చాప్టర్ ఏదైతే ఉందో 9th క్లాస్లో నేను చదువుకున్నది అది తీసేయడం తప్పు అని నాకు తెలియడానికి నాకు 70 ఏళ్ళు పట్టిందండి. సో ఒక నిజం తెలుసుకోవడానికి నాకు 70 ఏళ్ళు పట్టింది. ఓకే, బట్ నేను దానికి సంబంధించి మార్కులకు దాన్ని చదువుకొని నేను మొత్తానికి ఎగ్జామ్ రాశాను. నాకు మార్కు వచ్చింది, నేను పాస్ అయిపోయి ముందుకు వచ్చాను, నాకు ఉద్యోగం కూడా వచ్చింది, ఇదంతా అయిపోయింది. సో హిస్టరీని ఒక్కటి పక్కన పెట్టేసి మిగతా సబ్జెక్ట్స్లో సిలబస్ లేకపోతే ఇది నేర్చుకోవాలి, ఇది నేర్చుకునే ప్రాసెస్లో చాలా మంది అంటారు అనదర్ డే నాట్ యూజింగ్ పైథాగరస్ థీరం, అనదర్ డే నాట్ లైక్ స్టిల్ నాట్ నోయింగ్ ఈ ప్రొట్రాక్టర్ దేనికి వాడతారో, ఏదైతే మన జామెట్రీ బాక్స్ లో ఉంటుందో లైక్ అందులో ఉంటాయి కదా, నాకు తెలిసి ఆర్కిటెక్ట్స్ ఎక్కువ వాడుతుంటారు వాటిని, లేకపోతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ లో మిగతా వాళ్ళకి సంబంధం లేదు. బట్ అందరికీ దాని గురించి ఇంట్రడ్యూస్ అవ్వాలి కాబట్టి అందులో ఉన్న సెట్ లైక్ కంపాస్ సెట్ అంటే కంపాస్ సెట్ ఇస్తాడు, నువ్వు ఏ సబ్జెక్ట్ కోసం కదా అని చెప్పేసి ఏదో ఒకటే ఇవ్వరు కదా. సో అనదర్ డే నాట్ యూజింగ్ దిస్ అని చెప్పేసి ఉంటుంది కదా. అలా ఇది నేర్చుకుంటే వీడి దీనికి రాబో రోజుల్లో ఇప్పుడు అందరికి ఏఐ గురించి సపరేట్ కొత్తగా కోర్సులు ఎలా వచ్చాయో, ఏఐ ఇంజనీరింగ్ ఎలా ఉందో, ఏఐ ప్రాంప్టింగ్ ఇంజనీర్స్ అని చెప్పేసి కొత్తగా జాబ్స్ ఎలా వచ్చాయో, ఇది రావడానికి ఇంత పెద్ద రివల్యూషన్ అయింది. బట్ యాక్చువల్లీ ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద విద్యా వ్యవస్థ ఎంతసేపు ఎందుకు హిస్టరీ పైన పడతారు? మిగతా సబ్జెక్ట్ లో తీసుకొచ్చిన మార్పులు ఒకటన్నా ఉన్నాయా ఈ 12 ఏళ్లలో? అంతకుముందు కన్నా ఏమైనా ఉన్నాయా? ఈ రోజు మామూలుగా ఈ 12 ఏళ్ళు ఎందుకు అంటున్నట్టు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా ఐ థింక్ మనం ఒకసారి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ దీని గురించి మాట్లాడుకుంటూనే నేను ఇక్కడ అన్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇక్కడే అన్నాను, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇక్కడ బీటెక్ చేయనివ్వండి, ఇక్కడ ఎంటెక్ చేయనివ్వండి, వాళ్ళు విదేశాలకు వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇంకొక 6 నెలలు ఇంకొక కోర్స్ చేయాలి. బయటికి ఎందుకు సార్? 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కంపల్సరీ హీ హాస్ టు గో త్రూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ పక్క ఒక 3 సంవత్సరాలు లేదా 3 నెలలు లేదా 6 నెలలు లైక్ ఆ పీరియడ్ అనేది. ఎందుకంటే 4 సంవత్సరాలు చదివించలేదు వీళ్ళు 6 నెలల్లో తిరిగి జాబ్ సెక్యూరిటీతో మళ్ళా లైక్ దగ్గరుండి నీకు పలానా ఇంటర్వ్యూ క్రాక్ చేయిస్తారు దగ్గరుండి, విచ్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ ఆన్ లైక్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫేస్ అండి లిటరల్లీ. ఎస్, సో దిస్ ఇస్ వేర్ ఇప్పుడు ఎన్ఈపిలో మార్పులు జరుగుతున్నాయి. రిటర్న్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి. ఎస్, ఎన్ఈపి అనేది ఐ థింక్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్ 2020 నుంచి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది. అది ఇంకొకటి యాడింగ్ సంథింగ్ టు ది సేమ్ క్వశ్చన్, సేమ్ మళ్ళీ లైక్ ఇంజనీరింగ్ గురించి తీసుకుందాం, మెడిసిన్ ఇంకా మిగతా ఆర్ట్స్ సైన్స్ లో ఇంకా ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, బీబీఏ అవన్నీ పక్కన పెడదాం. సేమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి వీళ్ళకి సేమ్ గా ఉండే బుక్స్ నాకు తెలిసి సిలబస్ పరంగా ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాను, ఐఐటి వాళ్ళకన్నా సరే తక్కువ నేర్పిస్తానని ఎవరు అనుకోరు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మనకు కూడా ఐఐటి కాకుండా చాలా టాప్ కాలేజెస్ ఉన్నాయి, సిబిఐటి అని చెప్పేసి, గోకరాజ్ రంగరాజు ఇలా చాలా ఉన్నాయి. ఎప్పుడు లైక్ ఐఐటీలతో పోటీ పడుతుంటాయి. నువ్వు ఉన్న వాళ్ళలో నువ్వు తోపు అని చెప్పేసి నువ్వు క్రాక్ చేసుకుని ఒక ఎగ్జామ్ క్రాక్ చేసి నువ్వు వెళ్తేనే ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి వెళ్తారు. అందులో నేర్పించేది ఇంజనీరింగే, బయట మల్లారెడ్డిలో కూడా నేర్పించేది ఇంజనీరింగే. ఎందుకు ఇద్దరు స్టాండర్డ్స్ ఒకలా ఉండవు? ఎందుకు రిఫార్మ్స్ ఇక్కడ తీసుకెళ్ళలేదు? ఎవరు దాని గురించి ఆలోచించలేదు. ఎంతసేపు ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ లైక్ నాకు తెలిసి ఇది మళ్ళీ ఎటు వెళ్తుందో, ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ని ఎక్కువ రావడానికి కారణం కూడా ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఎటు వెళ్తుందో నాకు తెలుసు. బట్ నేను చూసిన వాళ్ళలో లైక్ ఈ రిఫార్మ్లు, ఈ సిలబస్ లో రిఫార్మ్ తీసుకొచ్చిన వాళ్ళు అయితే నేను చాలా తక్కువ విన్నాను. మేబీ నేను మిస్ అయ్యానేమో. యూఆర్ కరెక్ట్ అండి, దీంట్లో కరెక్టే. సి ఇక్కడ నేను అదే అన్నాను కదా, ఎన్ఈపి అనేది ఇట్ ఈస్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. నాకు ఇంత తెలుసా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి? నాకు అనిపిస్తుంది లేదు, మీరు నిజంగానే చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇలాంటి వాటిని కూడా అడ్రెస్సింగ్ ఎన్ఈపిలో ఉంది. మీరు అనొచ్చు అగైన్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ న్యూనా నేషనల్ నాకే కన్ఫ్యూజన్ వచ్చింది ఎన్ఈపి అనడంతో. ఎన్ఈపిలో ఈపీ కరెక్ట్ అయ్యాయి ప్రేక్షకులకు. సారీ ఒకవేళ నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే ఎన్ఈపి అంటుండటంతో. ఇప్పుడు మళ్ళీ ఎందుకు 12 ఏళ్ల తర్వాతే అనే ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్టయితే, వీళ్ళు 10 ఏళ్ల నుంచి దే హావ్ యాక్చువల్లీ స్టడీడ్, అంటే సో దాట్ వీళ్ళు గనక ఏమన్నా రిఫార్మ్ తెస్తే ఛాలెంజ్ చేసిన ఇట్ కెనాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్. అంత ఫుల్ ప్రూఫ్ రావాలి. అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే
ఆర్టికల్ 370 పార్లమెంట్ ద్వారా తీశారు. దే వెంట్ టు కోర్ట్. ఆర్టికల్ అంటే జమ్మూ కాశ్మీర్ ని భారతదేశం అంతర్భాగం చేస్తే అంతర్భాగం చేయకూడదు, దానికి సపరేట్ గానే ఉండాలి అని కోర్టుకి వెళ్ళారు. బట్ కోర్ట్ అంది నో అని, ఆర్టికల్ 370 అప్లికబుల్ కాదు అని అంది. సో వీళ్ళు కోర్టులో పార్లమెంట్ లో ఏవి పాస్ చేయించి తెచ్చినా కోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ తారీఖు పై తారీఖు ఏదైతే మీరు అన్నారో దాంట్లో కూడా యాక్చువల్లీ రిఫార్మ్స్ అయ్యాయి. అమిత్ షా గారు తెచ్చిన ఏది కూడా ఇక్కడ నుంచి తారీఖు పై తారీఖు ఉండదు. బిఎన్ఎస్ ద్వారా ఇంత లిమిటెడ్ టైమ్ లోనే అవ్వాలి. సో ఇమాజిన్ మీరు ఒక 30 ఏళ్లకి వేస్తే కనుక యూ డోంట్ హావ్ టు వెయిట్ టిల్ 70. ఐ థింక్ 32, 33 వచ్చేసరికి ద కేస్ ఇస్ క్లోజ్డ్. అంటే కేసెస్ క్లోజ్ అంటే కేసు క్లోజ్డ్ కాదు, ఒక కాంక్రీట్ ప్రూఫ్ తో. ఇఫ్ యు సే టిప్పు సుల్తాన్ వాజ్ అ బార్బెరిక్ రూలర్, దాని మీద విచారణ జరిగితే ఆ విచారణ బట్టి ఏంటంటే ఎస్ ఆర్ నో అది వచ్చేస్తుంది అంతే. సో యూ డోంట్ హావ్ టు గో ఫర్ తారీఖు పే తారీఖు. అంటే ఇలా కూడా రిఫార్మ్ జరిగింది. సో ఎడ్యుకేషన్ లో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, నాట్ ఓన్లీ ఇన్ హిస్టరీ, ఇప్పుడు నేను హిస్టరీ చిన్న ఉదాహరణ చెప్పా. దాని తర్వాత ఇప్పుడు టు బి ఆనెస్ట్ మీరు అన్నట్టుగా హిస్టరీ అందరూ చదవరు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి వేరే కోర్సులు కావాలి. అండ్ ఫర్ దోస్ కోర్సెస్ దే ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. అది వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడే మంచివి తెప్పిస్తే టాలెంట్ బ్రెయిన్ డ్రైన్ అయ్యి అమెరికా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి అమెరికా, ఆస్ట్రేలియా వెళ్తే దే విల్ నాట్ కమ్ బ్యాక్, ఎందుకంటే షిటీ కంట్రీ అనేసి. సో ఇన్ ఆర్డర్ టు చేంజ్ దాట్ ఏం చేయాలి? ప్రొవైడ్ ఆపర్చునిటీస్ హియర్. దట్ ఈస్ వాట్ ద న్యూ ఎన్ఈపీ అబౌట్ కదా. దట్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఆన్. ఇప్పుడు ఇది చెయ్యాలంటే యూ నీడ్ టు ఈవెన్ బ్రింగ్ ఇప్పుడు కోర్సెస్. ఇమాజిన్ ఇప్పుడు మీరు ఈ 4 years చదివిన తర్వాత ఇతను మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్కి వెళ్ళాలి ఇది అని. ఈ కోచింగ్ మాఫియా అనేది మన దేశంలో ఎంత పవర్ఫుల్ ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు సే. ఇప్పుడు ఈ సిజేపీ దాంట్లో ఫిజిక్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం పోస్టర్లు చూస్తాం, ఈవెన్ దేర్ ప్రొఫెసర్స్ వేర్ ఇన్వాల్వ్డ్. అండ్ ఈ కోచింగ్ మాఫియా ఎంత బలమైనదంటే ఒక ఉదాహరణ ఇస్తా. అగ్నిపత్ పథకం తెచ్చినప్పుడు బీహార్ అట్టుడికిపోయింది. ఎందుకు? ఈ అగ్నిపత్ పథకం ద్వారా ఎవరైతే ఆర్మీ రిక్రూట్మెంట్ అని ఇన్స్టిట్యూషన్స్ నడుపుతారో బీహార్లో, ఇంకా వాళ్ళకు ఉపాధి ఉండదు అని అక్కడికి ఆర్మీ ఆస్పిరెంట్స్ గా ఎవరైతే వచ్చారో వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళని రెచ్చగొట్టడంతో వాళ్ళు స్ట్రీట్స్ మీదకి వచ్చారు. ఒక విభాగంలో వాళ్ళని రెచ్చగొడితే ఇక్కడికి వస్తే, ఇప్పుడు కొత్త ఎన్ఈపీ వచ్చినట్టయితే ఎవ్రీవన్ ఐదర్ హ్యాస్ టు అడాప్ట్ ఆర్ దే హ్యావ్ టు పెరిష్. అంటే దీన్ని వ్యతిరేకిస్తే ఇంకెంత మంది రోడ్డు మీదకి రావచ్చు. అలా రాకుండా ఉండాలి అంటే వీళ్ళు ముందరే ఎంత ప్రిపేర్ అయి చెప్పాలి. సో దట్ ఈస్ వాట్ దిస్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఐ హోప్ మీ పిల్లలు కాలేజ్కి వచ్చేసరికి ఐ థింక్ వీ మే హ్యావ్ ఎ బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐ హోప్, I wish, I think it is work in progress, but slowly it is happening slowly, but it is important that at least it is happening now. ఎందుకంటే ఆగిపోతే గనక మళ్ళీ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టే. మొదలు పెడితే గనక it should not stop. So that is how the process is moving on. So it is not just about history, it is about each and every subject, be it history, be it commerce, be it సైన్స్, బీట్ సోషల్ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లలో మార్పు తెచ్చేది ఈ ఎన్ఈపి, పక్కన పెట్టేసి ఎడ్యుకేషనల్ పాలసీ. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. హ్యావ్ సమ్ లిటిల్ పేషెన్స్ అండ్ ఫెయిత్. ఐ హోప్ ద ఫ్యూచర్ ఈస్ వెరీ బ్రైట్ ఫర్ ద నేషన్. అట్లీస్ట్ లైక్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ఈ 12 తర్వాత అయినా ఇప్పటికన్నా వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. అండ్ విల్ కమ్ టు మోడీ గారి వీడియో పార్ట్ అండి. మెటా మోడీ గారు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సోషల్ మీడియాలో, దాన్ని బ్యాన్ చేసిందా, రెస్ట్రిక్ట్ చేసిందా, డిలీట్ చేసిందా? వాట్ హ్యాపెండ్? దాని వెనకాల ఏం జరిగింది? అంటే ఐ థింక్ దిస్ జుకర్బర్గ్ చాప్, తను హీస్ వెరీ మదర్సా చాప్ కాదు, చాప్, ఇంగ్లీష్ చాప్, నాట్ చాప్, చాప్. ఓకే. సో హీస్ వెరీ స్లైలీ ఇంటెలిజెంట్ తను. అంటే తన తెలివి చూడండి. ఆల్రెడీ సిజేపీ ప్రొటెస్ట్ ముందరే నేను అన్నాను, అబ్సిన్ కంటెంట్ మెటాలో కంటైన్ చేయట్లేదని కోర్టులో కేసు నడుస్తుంది, వాదనలు ఉన్నాయి. బట్ మెటా విషయంలో గవర్నమెంట్ తగ్గకపోవడంతో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ వై ఆల్గోరిథం వాజ్ ట్యాంపర్డ్. ఎందుకంటే ఇన్స్టా ఓపెన్ చేయగానే వై ఓన్లీ యాంటీ బీజేపీ, యాంటీ మోదీ, ప్రో సిజేపీవి అన్నీ వచ్చాయి. అంటిల్ అనాలిసిస్ ఆల్గోరిథం ఇట్ ఈస్ నాట్ ట్యాంపర్డ్. ఇప్పుడు నాకు ఎక్స్ ఒక్కటే ఉంది, ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ఎనీ సోషల్ మీడియా. అది కూడా ఎక్స్ ఎందుకంటే న్యూస్ కావాలి కాబట్టి. ఇలాన్ మస్క్ వచ్చిన తర్వాత నువ్వు లాగిన్ అయితేనే నువ్వు న్యూస్ చూడగలవు అని తేవడంతో ఐ హ్యాడ్ టు ఓపెన్ అన్ అకౌంట్. ఇప్పుడు నేను న్యూస్ ఒక్కటే చూస్తాను కాబట్టి నాకు న్యూస్ ఒక్కటే వస్తుంది, ఎనీథింగ్ నేషనల్ సెక్యూరిటీ అలా. బట్ ఇన్స్టాలో అలా రావట్లే ఇప్పుడు.
ఇన్స్టాలో ఏంటంటే ఇఫ్ యు ఆర్ యు ఆర్ ఎ మూవీ బఫ్, ఇప్పుడు మీరు మూవీస్ ఓపెన్ చేసినా మీరు సమ్హౌ యు ఆర్ గెటింగ్ సిజేపీ కంటెంట్. అంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్, మేకింగ్ ఎవ్రీ వన్ బిలీవ్ దట్ వాట్ ఎవర్ సిజేపీ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ రైట్. ఇన్ఫాక్ట్ మీరు అప్పుడు బేట్ అని చూపించింది కూడా ఇప్పుడు నాట్ ఇన్స్టా నుంచే చూపించారు, మొన్న చూపించారు జంతర్ మంతర్ది. సో దట్ ఈస్ హౌ ఇన్స్టా ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్డ్ సిజేపీ. సో ఇప్పుడు ఒక రకంగా ధర్నా అయిపోయింది. సో గవర్నమెంట్ ఇస్ డూయింగ్ పోస్ట్ మార్టం, ఎవరు ఏం చేశారు, ఎక్కడి నుంచి మిస్టేక్ జరిగింది, వేర్ డిడ్ వి గో రాంగ్, వాట్ హ్యాపెండ్, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇన్ దిస్ ప్రాసెస్ జాక్ డోర్సీ ఇది గిట్ హబ్ అనేది ఇట్ ఈస్ ఆన్ ద, అంటే దాన్ని కూడా బ్యాన్ చేయొచ్చు అని అంటున్నారు. జాక్ డోర్సీ ఆల్రెడీ గొడవ చేస్తున్నాడు. మెటాకి కొన్ని బిలియన్స్ వస్తాయి భారత్ నుంచి. ఇమాజిన్ ఇఫ్ మెటా వాజ్ బ్లాక్డ్ ఎస్టర్డే, ఇది జరిగే ముందర మెటా బ్లాక్ అయినట్టయితే గనక యాంటీ సోషల్ ఎలిమెంట్ అని, జస్ట్ లైక్ హౌ గవర్నమెంట్ బ్యాన్ టిక్ టాక్, మెటా ఇట్ కుడ్ హావ్ లాస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈజీలీ. సో అది అవ్వకుండా ఉండాలండి. ఈ ప్రాసెస్ లో మై థియరీ ఈస్ హీ బ్లాక్డ్ మోదీ గారిస్ కంటెంట్, లీగల్ రిక్వెస్ట్ అది ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నాడు. హీ రిస్టోర్ టెక్నికల్ గ్లిచ్ అనేసాడు. ఎందుకు? ఇమాజిన్ ఇప్పుడు దీని తర్వాత బీజేపీ సపోర్టర్స్ ది కోపం తారాస్థాయిలో ఉంటుంది. అరే నువ్వు ఒక దేశ ప్రధానమంత్రి వీడియోని బ్లాక్ చేస్తావా అని ఇమ్మీడియట్ గా మోదీ గారు బీజేపీ మీద ఒత్తిడి పడుతుంది. బ్యాన్ దిస్ మెటా, బ్యాన్ దిస్ ఫేస్బుక్, బ్యాన్ దిస్ ఇన్స్టా, ఫలానా డింకానా. ద మూమెంట్ బీజేపీ గనక అది చేసినట్టయితే కక్ష సాధింపు చర్య కింద ప్రొజెక్ట్ చేయొచ్చు. అండ్ మనం గుర్తున్నట్టయితే నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేయడం ద్వారానే మొదలైంది. బంగ్లాదేశ్ లో కాదు, సోషల్ మీడియా కోర్టు బ్యాన్ చేయాలని చెప్పిన తర్వాతే మొదలైంది. సో ఆల్రెడీ కొంతమంది అనేస్తున్నారు సోషల్ మీడియా బ్యాన్ చేస్తారంట. ఇమాజిన్ కోర్టుకి ఇప్పుడు ఎవరన్నా బ్యాన్ చేయాలని, కోర్టు బ్యాన్ చేయాలి అని అన్నట్టయితే ఇట్ ఈస్ వెరీ బిగ్ డిజాస్టర్ ఫర్ బీజేపీ. వాళ్ళకి ఇప్పుడు వచ్చిన థ్రెట్ ఈ సిజేపీ థ్రెట్ కంటే ఇంకా డబల్ థ్రెట్ ఉంటుంది. సో దట్ ఈస్ వై ఈ మెటా ఈ గేమ్ ప్లే చేసింది. ఇమ్మీడియట్ గా లాక్ చేసి ఓపెన్ చేయడం. ఇన్ఫాక్ట్ ట్విట్టర్ కూడా ఇలాగే చేసింది. సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ గారితో వీళ్ళు కొన్నిసార్లు బ్లాక్ చేశారు. ఐ థింక్ మోదీ గారిది కూడా అకౌంట్ ఏదో ట్యాంపర్ ఇలాంటివి ఏవో చేశారు. సో క్లియర్ గా మెటా ఇస్ ప్రొవోకింగ్. సో బట్ ఐ రియల్లీ హోప్ అండ్ ఐ బిలీవ్ మోదీ గారు ఇప్పుడు మెటా మీద యాక్షన్ తీసుకోవాలి. దిస్ ఇస్ నాట్ ద టైమ్. బట్ ఇఫ్ మెటా ప్లేస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ 2029 election lo, imagine what kind of influence they will have on Indian elections. So foreign companies should never have any kind of influence on Indian internal affairs. ఇప్పుడు మన దగ్గర ఉన్న అరట్టై ద్వారా యుఎస్ లో ఏమన్నా జరుగుతూ ఉంటే యుఎస్ ఒప్పుకుంటుందా? ఈ రోజు యుఎస్ టిక్ టాక్ ని బ్యాన్ చేయాలి, టిక్ టాక్ ఐదర్ బ్యాన్ టిక్ టాక్ ఆర్ టిక్ టాక్ నాకు అమ్మేసే అని అంటుంది. ఎందుకు? ఒక ఫారెన్ ది మా దగ్గర ఎలాగా ఇంత గ్రో అవుతుంది అని కదా, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని. సో ఇన్ ద సేమ్ వే మనం ఎందుకు ఫారెన్ వాటికి అంత నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని చేయకూడదు? దట్ ఈస్ వాట్ మోదీ గారు డిడ్ విత్ టిక్ టాక్. ఇమాజిన్ టిక్ టాక్ కూడా ఉన్నట్టయితే అది ఇంకెంత పెద్ద థ్రెట్ అయి ఉండేది. అండ్ ఇస్ ఇట్ ట్రూ టిక్ టాక్ అంటే ఇట్స్ చైనీస్ యాప్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, టిక్ టాక్, బట్ చైనాలోనే అది వర్క్ అవ్వదు అని వర్క్ అవుతుంది. బట్ దానికి కూడా ఏజ్ రెస్ట్రిక్షన్స్ అండ్ కాంటెంట్ రెస్ట్రిక్షన్స్ చాలా ఖచ్చితంగా పాటిస్తారు, ఎవరిని పెడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయరు అని చెప్పేసి విన్నాను. యుఎస్ ఎలక్షన్స్ ని టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి. యుఎస్ ఎలక్షన్స్ ని టిక్ టాక్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఇంకా నథింగ్ మోర్ దాన్ దట్. ఓకే. సో అండ్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మీరు ఇందాక నేను ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడుతూ ఐ మిస్డ్ వన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు అని. దిస్ ఇస్ వన్ వెరీ స్మాల్ 2 minutes థింగ్ అండి. నేను ఫస్ట్ నుంచి అన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చెయ్యరు అని, బట్ ఆయన చేయాల్సి వచ్చింది. బట్ సంథింగ్ మస్ట్ హ్యావ్ ట్రిగర్డ్. వాట్ వాజ్ ఇట్ అంటే, మీరు చూసుకున్నట్టయితే గనక ఎవరైతే నడ్డా గారిని ఇంకా జితేందర్ సింగ్ గారిని కలవడానికి వెళ్ళారో సిజేపీ డెలిగేషన్ నుంచి, ఒక అతను అశుతోష్ రంకా, అదర్ దాన్ సౌరవ్ దాస్, ఆప్ స్పోక్స్ పర్సన్, తను కిందటి వారం 2 సార్లు ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఇది టీజర్ మాత్రమే, ట్రైలర్ ఇంకా ముందరుంది, సినిమా ఇంకా ముందరుంది అని. ఆఫ్టర్ హీ సెడ్ దట్ సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ 2 ఏళ్ళు ఎవరైతే నడిపారో బీకేయు, భారత్ కిసాన్ యూనియన్, వాళ్ళు వస్తున్నామని ప్రకటించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. నేషనల్ మీడియాలో కూడా కొంతమంది అన్నారు అండ్ వెరీ రిలయబుల్ పీపుల్ ఈవెన్ స్పోక్ అబౌట్ దిస్. ప్రొటెస్ట్ లో ఉన్న ఇద్దరిని
ఆర్ ఒక్కళ్ళని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి ఆ వీడియో రిలీజ్ చేయాలి. ఓకే, వీడియో రిలీజ్ చేసినట్టయితే ఎందుకు చేసి మోదీ దిగి రాలేదు కాబట్టి వీళ్ళు చేసుకున్నారు. ఇమాజిన్ ఆ టైంలో ఇంపాక్ట్ ఎలా ఉండదు. ఒక్కళ్ళు పోయినా ద రీజన్ వై జంతర్ మంతర్లో పార్లమెంట్ వైపు వెళ్ళింది ఎందుకంటే దే వాంటెడ్ సమ్ వన్ టు షూట్ ఎనీథింగ్. ఒక బుల్లెట్ పేలాలో ఒకళ్ళు పోవాలని, బుల్లెట్ పేలకపోతేనే వాళ్ళు అంత రచ్చ చేశారు. ఇమాజిన్ సజీవ దహనం జరిగి ఉంటే దేశం ఏం అల్లా కల్లోలం అయి ఉండేదు. ద మూమెంట్ గవర్నమెంట్ గాట్ దిస్ ఇన్పుట్ దే సెడ్ వీ కెనాట్ అఫోర్డ్ దట్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమన్నా చేయాలనుకుంటే యూ హ్యావ్ టు బీ ఇన్ పవర్. అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ పవర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అల్టిమేట్లీ పవర్ ఈస్ ద కీ థింగ్ టు డూ ఎనీథింగ్. అది కేవలం ప్రభుత్వానికే కాదు, ఈవెన్ మనకు కూడా. మనకి డబ్బు, వాళ్ళకి అధికారం. మనకి డబ్బు లేకుండా ఏమీ చేయలేం కదండి. ప్రభుత్వానికి కూడా చేతిలో అధికారం లేకుండా వాళ్ళు ఏం చేయలేరు. దట్ వాస్ ద రీజన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు వాజ్, ఐ విల్ నాట్ సే హీ వాజ్ రిమూవ్డ్, హీ రిజైన్డ్. ఇట్ నాట్ బికాస్ మోదీ గారు బిలీవ్డ్ ధర్మేంద్ర ప్రధాన్ డిడ్ సమ్ కైండ్ ఆఫ్ క్రైమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. So it is very unfortunate that government succumbed, but ప్రభుత్వానికి దే హ్యాడ్ ఎ వెరీ బిగ్ రీజన్. ఎందుకు అంటే ద మూమెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత వీళ్ళ ప్రొటెస్టర్స్కి ఎటువంటి వంక లేకపోయింది ఇంక ఉండడానికి. అండ్ ఎవరైతే మోదీ గారు తగ్గారు అన్నారో దే షుడ్ ఆల్సో రిమెంబర్, చేసిన వాళ్ళందరూ స్టూడెంట్స్ అని అన్న సిజేపీ వాళ్ళు దే దెమ్సెల్వ్స్ అడ్మిటెడ్ కొంతమంది యాంటీ నేషనల్స్ వచ్చారు అని. ఓకే, సో ఈవెన్ దే సకమ్డ్. సో అందరూ మోదీ గారు ఎందుకు అంటే నా దగ్గర ఈ రీజన్ ఉంది. దెన్ వాట్ మేడ్ దెమ్ టు సకమ్? ఎందుకంటే ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా మీరు కూర్చున్నట్టయితే దెర్ ఇస్ నో పాయింట్, అండ్ గవర్నమెంట్ కుడ్ హావ్ టేకెన్ యాక్షన్. సో ఇంకా దట్ వాస్ ద రీజన్ వై ఇట్ కేమ్ యాజ్ ఎ వెరీ రూడ్ షాక్. దాని తర్వాత వీళ్ళు మొదలెట్టారు రాజీనామాతో ఒరిగింది ఏముంది అని. ఎందుకంటే నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ రెస్పాన్స్. గవర్నమెంట్ మోదీ గారు తన ఓన్ దాంట్లో ఒకళ్ళని రాజీనామా చేయిస్తారని ఆయన ఎప్పుడు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. అందుకే వాళ్ళు ఆ వంక పెట్టుకున్నారు. నేను కూడా ఇక్కడే అన్నా, దట్ ఈస్ ద రెడ్ లైన్, వీళ్ళు క్రాస్ అవ్వనివ్వరు. అసలు చేయకూడదు అని చెప్పేసి నేను చెయ్యకూడదు కంటే ఆయనకి ఇంకొక మినిస్టర్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నా. సో ఐ సెడ్ దట్. సో బట్ గవర్నమెంట్ హ్యాడ్ ఇట్స్ రీజన్స్. అండ్ నేను ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అగైన్ మళ్ళీ మోదీ గారు తగ్గిపోయారు, బాగా వీక్, ఇలాంటివి ఏవైతే ఉంటాయో దే షుడ్ ఆల్సో రిమెంబర్ సిజేపీ కూడా బెండ్ అయింది. ఆఫ్టర్ సేయింగ్ వీళ్ళందరూ స్టూడెంట్సే, ఒక్కళ్ళ మీద కూడా కేసు ఉండకూడదన్న వీళ్ళే దే ఆర్ సేయింగ్ కొంతమంది యాంటీ నేషనల్స్ ఉన్నారు, వీఆర్ నాట్ యాక్చువల్లీ కవరింగ్ దెమ్ అని వాళ్ళు అన్నారు. అంటే ఈవెన్ దే నో వాట్ ఈస్ కమింగ్, వాళ్ళకు కూడా తెలుసు. అభిజిత్ దీప్కే లెఫ్ట్ ద నేషన్, అభిజిత్ దీప్కే హీ లెఫ్ట్ ఫర్ యుఎస్ ఇమ్మీడియట్లీ. బాస్టన్ యూనివర్సిటీ ఏమో మరి ఎక్కడికి వెళ్ళాడు, మరి ఎక్కడికే ఎవరికి తెలుసు. కేజ్రీవాల్ ని అడగాలి. ఐ థింక్ హీ విల్ ఆన్సర్ బెటర్. ఇమీడియట్లీ వెళ్ళిపోయాడు. అంత తొందర ఏమొచ్చింది అంటే ఈవెన్ తను కూడా నమ్ముతున్నాడా? August 15th వరకు వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ అండి. ఈవెన్ నేను కూడా మాట్లాడేటప్పుడు ఐ షుడ్ నాట్ యాక్చువల్లీ లెట్ మై ఎమోషన్స్ క్లౌడ్ మై జడ్జ్మెంట్. ఎందుకంటే August 15th ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా వీళ్ళు ప్రొటెస్ట్ జరుగుతుంటే August 15th వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ protest day. So since they succumbed, I mean government succumbed and they withdrew, 15th వరకు ఇంకా థ్రెట్ ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది దిస్ వాజ్ నాట్ అబౌట్ నీట్, దిస్ వాజ్ అబౌట్ మోదీ గారు, దిస్ వాజ్ అబౌట్ FCRA, దిస్ వాజ్ అబౌట్ ఉమెన్ రిజర్వేషన్, దిస్ వాజ్ అబౌట్ డీలిమిటేషన్. సో ఈ పార్లమెంట్ జరుగుతున్నాయి, ఈ మూడు పాస్ అయ్యే ప్రమాదం ఉంది వాళ్ళకి. అంటిల్ అండ్ అన్లెస్ గవర్నమెంట్ సేస్ మేము ఈ మూడింటి గురించి ఆలోచించము అన్నంత కాలం ఇవన్నీ అవుతూనే ఉంటాయి. అండ్ ఐ బిలీవ్ యూపీ ఎలక్షన్స్ వరకు ఇవి అవుతూనే ఉంటాయి. యూపీ ఎలక్షన్స్ వరకు. ఎందుకంటే ఒకవేళ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ ఇవి పాస్ అయిపోతే యూపీ ఎలక్షన్ గెలవకూడదు. ఎందుకంటే యూపీ ఇస్ ద గేట్వే ఫర్ ఢిల్లీ కాబట్టి. ఇప్పుడు ఈ నీట్ కోసం జరిగిన ప్రొటెస్టుల్లో వై ఓన్లీ బీహార్ అండ్ బెంగాల్ విట్నెస్డ్ వైలెన్స్ అండి? యూపీలో ఎందుకు ఎవరు చేయలేదు? యూపీలో ఒక్కడూ బయటికి రాలేదు. పోనీ సమాజ్వాదీ పార్టీ వలన బయటికి రావాలి కదా. అక్కడ ఎవరు నీట్ రాలేదు నో, ఎందుకంటే బాబా ఖౌఫ్, బాబా. ఎందుకంటే అదే అంటారు, మీరు ధర్నా చేయాలా చేయండి, రైట్ టు ప్రొటెస్ట్ ఉంది. ప్రొటెస్ట్ పేరుతోని మీరు గనక ఎవరన్నా కనుక లా బ్రేక్ చేసినట్టయితే యాక్షన్ చాలా సివియర్ ఉంటుందని. దట్ వాజ్ ద రీజన్ ఒక్క ప్రొటెస్ట్ యూపీలో అవ్వలే. యూపీ ఈస్ ప్రో డిస్పైట్ హ్యావింగ్ మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్, అంటే ముస్లింలు అధికంగా ఉండే రాష్ట్రాల్లో ఒకటి అదైనా, ఎక్కువ మంది జనాభా ఉన్న రాష్ట్రం అది అయినా 25 కోట్ల మందిది. యూ విల్ నాట్ సీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఈ కైండ్ లో. బీహార్ అయినట్టు, బెంగాల్ అయినట్టు. అండ్ బీహార్ లో ప్రొటెస్ట్ లో
నార్మల్గా AK-47 కూడా ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ రెడ్ AK-47 ఎలా వాడారు, AK-47 ఎలా వాడారు అని. ఈజ్ ఇట్ జస్టిఫైడ్ టు యూజ్ దిస్ అగేన్స్ట్ స్టూడెంట్స్ అని చెప్పి రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎలా వాడారు, ఎలా AK-47 ఏంటి, అమిత్ షా ఆన్సర్ ఇవ్వాలని. అక్కడ ఉన్న లోకల్ షాప్ కీపర్స్ అండి, దే ఆర్ నాట్ బీజేపీ కార్యకర్తాస్, సంఘ్ వాళ్ళు అంతకంటే కాదు, లోకల్ షాప్ కీపర్స్ ఇద్దరు 2 వేరు మీడియా ఏజెన్సీస్కి, బీజేపీ కాదు, ANI IANS, దీంట్లో వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ నెససరీ, దే సేవ్డ్ అస్ అని అన్నారు. పరిస్థితి అటువైపు నుంచి ఎంత దారుణంగా ఉందంటే వీళ్ళు గనక ఆ కైండ్ ఆఫ్ రిసార్ట్ వెళ్ళకుండా, ఇట్ వాస్ దేర్ లాస్ట్ రిసార్ట్, వాళ్ళు ఇది చేసే ముందర చాలా మంది పోలీసుల గాయాలయ్యాయి, పరిస్థితి చేయి దాటిపోతూ ఉన్న టైంలో అది డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని షాప్ కీపర్స్ అన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏ సీతాబడిలో వీళ్ళు అందరూ స్టూడెంట్స్ అని అంటున్నారు. ఇప్పుడు మీకు చదివాను కదండి 2873, మేబీ అలాంటి వాళ్ళు కూడా సీతాబడిలో ఉండొచ్చుగా. నేను ఎందుకు ఇది అనాల్సి వస్తుంది అంటే 2 వారాల క్రితం అండి పోలీసులు 2 అరెస్ట్ చేశారు సీతాబడిలో, ఇదే సీతాబడిలో. ఒకళ్ళు అక్లాక్, ఒకళ్ళు ఐ థింక్ ఇమ్రాన్ ఆర్ అర్మాన్, ఇక్లాక్ అర్మాన్. ఇలా ఏం చేశారు వాళ్ళు, సీమాంచల్ రీజన్ ముస్లిం మెజారిటీ ఏదైతే ఉంటుందో బార్డరింగ్ లో బీహార్కి, అక్కడ లోకల్స్ ని రిక్రూట్ చేసి రాడికలైజ్ చేయడం వాళ్ళ పని. పాకిస్తానీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. దే యూజ్డ్ ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టా. ఇవి పేరెంట్ ఆర్గనైజేషన్ మెటా. మళ్ళీ చెప్తున్నా, మెటా అవి యాప్స్ ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ వాడి పాకిస్తానీ వాళ్ళతో టచ్ లో ఉన్నారు. దే ప్లాన్డ్ బాంబ్ అటాక్స్ ఇన్ ఢిల్లీ అండ్ అదర్ సిటీస్. వాళ్ళు దాంతోపాటు సెన్సిటివ్ సెక్యూరిటీ ఏవైతే ఉంటాయో ప్లేసెస్, సెన్సిటివ్ ఇన్ఫోని దే పాస్డ్ టు పాకిస్తాన్. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా చెప్పారు. ఈ సీతాబరిలో ఇమాజిన్ ఇలాంటి అమ్రాన్ల అక్లాక్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేసి ఉండొచ్చు. ఎందుకంటే బీహార్లో లోన్ వుల్ఫ్ అటాక్ మాడ్యూల్ ను కూడా బస్ట్ చేశారు 1 month బ్యాక్. ఇక్కడ విజయవాడలో ఆల్ఖైదాది ఐసిస్ది నెక్సిస్ బస్ట్ అయిందండి. దాని తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఐ థింక్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్ కూడా వెళ్ళింది. లోన్ వుల్ఫ్ అటాకులు చేయాలి అని చెప్పి టార్గెట్, ఆ ట్రైనింగ్, ఆ మోడస్ సూపరాండి కింద పనిచేసే వాళ్ళని పట్టుకున్నారు 1 month బ్యాక్. హూ నోస్ ఇప్పుడు వాళ్ళు కూడా దీంట్లో ఇన్ఫిల్ట్రేట్ అయి ఉండొచ్చు కదా బీహార్లో. అండ్ నెక్స్ట్ ఇదంతా పక్కన పెడితే అసలు AK-47 వాడిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్ అట్ దట్ టైం. ఆయన హీ వాజ్ నాట్ డిప్లాయిడ్ దేర్. ఆయన బీహార్ ఆ ప్లేస్ లో ఇంకొక చోట మర్డర్ జరిగితే అక్కడ ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు. కానీ ప్రొటెస్టులు జరుగుతుండడంతో ముందరికి వెళ్లే పరిస్థితి లేదు. సో ఆయన అక్కడ ఆగిపోయారు, ఆ టీం ఏదైతే ఉంటుందో. అండ్ దెన్ సిచ్యువేషన్ వెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. దెన్ హీ హ్యాడ్ టు యూస్ అగైన్. దాంట్లో కూడా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు అవ్వలేదు అని చెప్పి పోలీసులే అన్నారు, SP. బట్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ సస్పెండెడ్. బట్ మనకి ఈ లాజిక్లు అన్ని కూడా అక్కర్లే కాబట్టి మనం ఇంత డీప్ గా ఎవరు మాట్లాడరు, సింపుల్ గా ఎందుకు ఇది వాడారు అని రాహుల్ గాంధీ గారు అడిగారు. అండ్ రేవంత్ రెడ్డి గారు అండ్ రాహుల్ గాంధీ ఓకే ఫైన్, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారండి, ప్లీజ్ కరెక్ట్ మీ. ఐ థింక్ ఆయన అన్నారు, నేను చదివాను బట్ అంత డీప్ కాదు. ఒకవేళ కనుక రాహుల్ గాంధీ PM అయినట్టయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీ అవుతారు అని చెప్పి. ఐ రియల్లీ అంటే వెరీ విజనరీ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ జెన్జీ. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆయన క్యాబినెట్ లో జెన్జీ ఎడ్యుకేషన్ మినిస్టర్. హౌ మెనీ మినిస్టర్స్ బిలాంగ్ టు జెన్జీ అండి? ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే. సరే పోనీ తెలంగాణలో ఈక్వేషన్స్ టఫ్, ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. హిమాచల్లో జెన్జీ అతను ఉన్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్. హిమాచల్లో కాంగ్రెస్, కర్ణాటకలో కాంగ్రెస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ జెన్జీనా, కేరళలో జెన్జీనా? సో కాంగ్రెస్ ఎలా ఉంటుందంటే మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడపలు దాటవని తెలుగులో అన్నట్టుగా కాంగ్రెస్ వాక్యాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. రాహుల్ గాంధీ తెల్లారులేస్తే జాతి ఏంటి అంటే కులం, జాతి క్యా హే అని హిందీలో అంటారు. కులం ఏంటి అని అంటారు. ఓబీసీకి అన్యాయం జరుగుతుంది, బీజేపీ అందులో SCకి అన్యాయం జరుగుతుంది, STకి అని. ఉన్న ఒకే ఒక వెనకబడ్డ వర్గం ముఖ్యమంత్రి కాంగ్రెస్ తరఫున సిద్ధరామయ్య, తనని తప్పించి ఒక్కలిగా ఆయన DK శివకుమార్ని పెట్టారు. మరి అక్కడ ఎందుకు ఈ కమ్యూనిటీస్ నుంచి రాలే? ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నా SCనా, STనా, ఓబీసీనా? VD సతీష్ అని అందరికీ తెలుసు బ్రాహ్మణ్ అని. సుఖ్వీందర్ సుఖ్ ఐ థింక్ ఈజ్ రాజ్పూత్, తను కూడా ఈ SC ST ఓబీసీలోకి రాడు. అంటే వాళ్ళు ఏవి ఇంప్లిమెంట్ చేయరు, గవర్నమెంట్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎవరు మాట్లాడరు. హౌ మెనీ నో ఈ రోజు
నిజంగా ఇద్దరు ట్రైబల్ చీఫ్ మినిస్టర్స్ బీజేపీ హయాంలో ఉన్నారు. ఒరిస్సాలో మోహన్ మాంచి ట్రైబల్ అండ్ దాని తర్వాత విష్ణుదేవ్ సాయి ట్రైబల్. నాయబ్ సింగ్ సైని హర్యానా మినిస్టర్ ఓబీసీకి చెందిన ఆయన. సో నిజంగా రిప్రజెంటేషన్ అందరిది ఈ రోజు ఇక్కడ వస్తుంది. అండ్ దిస్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్ బై బీజేపీ. బట్ అగైన్ బీజేపీ నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఘనతలు వాళ్ళు ఎలా ఉంటారంటే రాని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఏం ఆపరేషన్ చేసినా కాన్ఫిడెన్షియల్ ఉండాలని, వీళ్ళు బీజేపీ ఏంటంటే అభివృద్ధి చేస్తే కాన్ఫిడెన్షియల్ ఉండాలనుకుంటున్నారేమో. బట్ దట్ ఈస్ నాట్ హౌ పార్టీ వర్క్స్. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీ అచీవ్మెంట్స్ మీరు కదా చెప్పాలి. నాకే ఇంత ఇన్ఫో ఉంటే నెట్ చూసి చదువుకునే నేను పార్టీలో ఉన్నప్పుడు మీ దగ్గర ఇంకా ఎంత ఉండాలి? ద రీజన్ ఒక 76-year-old మ్యాన్, ఒక పెద్ద ఆయన 12ంటికి బయటకు వచ్చి ఒక వీడియో చేశారు అంటే ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు పని చేయకపోవడం వల్లే కదా నా అర్ధరాత్రి వీడియో చేయాల్సి వచ్చింది. ఆయన అర్ధరాత్రి ఒక వీడియో చేయాల్సి వచ్చిందంటే ద పార్టీ ఫెయిల్డ్. సోషల్ మీడియా బీజేపీ ఫెయిల్ అయింది. అండ్ ఇదే బీజేపీ బెంగాల్ ఎలక్షన్స్ లో ఎక్సలెంట్ పనిచేసింది. సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఎక్సలెంట్ కౌంటర్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లే? దానికి సమాధానం ఏంటి అంటే ఎన్నికలు వచ్చేసరికి అమిత్ షా గారు ఖచ్చితంగా అన్ని ఆయనే చూస్తారు. అంటే అమిత్ షా గారు చూడాలి, మోదీ గారు చెప్పాలి, లేకపోతే ఎవరు పని చెయ్యరా. ఇంకా నేను క్యాడర్ని అనట్లేదండి, ఎందుకంటే గ్రౌండ్ లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరన్నా చేదోడు వాదోడుగా ఉన్నా లేకపోయినా క్యాడరే నిలబడతాడు. బెంగాల్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో నేను ఆ క్యాడర్ అనట్లే, క్యాడర్ కి పైన లీడర్ కి మధ్యన ఉంటే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, వేర్ ఇస్ దట్ బ్యాచ్? ఈ రోజు నా ప్రధానిని అంటున్నారా? నేను అంటున్నా ఇంత వెనకేసుకొస్తున్నాయని. మీ పార్టీ నేత ఆయన అంటున్నందుకు మేము ఆయనని డిఫెండ్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఎన్నికలప్పుడు ఆయన బొమ్మ పెట్టుకునే గెలుస్తారు కదా. ఈ రోజు ఆయన మీద ఎన్ని అభియోగాలు పడుతుంటే అంటే దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అంటే గెలవడానికి ఆయన బొమ్మ కావాలి, ఆయన కష్టం వస్తే మీరు ఉండరా? సో నాకు నిజంగా అదే అనిపిస్తుంది. అంటే నేను ఇక్కడ రాకముందర వేరెవర్ ఐ వర్డ్, నేను బీజేపీ చాలా డిఫెండ్ అంటే చాలా పొగిడేవాడిని మోదీ గారిని. అంటే హీస్ దిస్ హీస్ దట్ అని. ఇలాంటి వ్యవస్థలో మోదీ గారు గెలుస్తూ వస్తున్నారంటే అది మిరాకిల్. ఆయననే సమర్థించని బీజేపీలో ఆయన గెలుస్తూ వచ్చారు అంటే అంతకంటే అద్భుతం ఇంకేం లేదు. అంటే ఇట్ షోస్ అక్కడ ఎవరన్నా ఉండని, యాజ్ లాంగ్ యాజ్ మోదీ గారి బొమ్మ ఉన్నంత వరకు బీజేపీ విల్ విన్. అది బీజేపీ వాళ్ళకు కూడా తెలియడంతో ఒక నిర్లక్ష్యం, ఒక అహంకారం వచ్చి ఉండాలి వాళ్ళకి. ఐదర్ అహంకారం అన్నవాలి, లేకపోతే నిర్లక్ష్యం అన్నవాలి, లేకపోతే ఇంకా రెండు అన్న. లేకపోతే సిజేపీ లాంటిది జరుగుతూ ఉన్నప్పుడు ఇంత మొద్దు నిద్రలు ఎవ్వరూ పోరు, ఎస్పెషల్లీ అధికారంలో ఉండి. నేను మీకు ఇప్పుడు ఒక మీమ్ చూపిస్తాను. హోప్ఫుల్లీ అంటే నిజంగా సో ఇందాక ఏదైతే మీరు అన్నారో ఇప్పటి వరకు ఓన్లీ ట్రైలరే, టీజరే, ఇంకా ముందు సినిమా ముందు ఉంది అన్నట్టు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి రిజిగ్నేషన్ తర్వాత నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ దానికి సంబంధించి E20 అని ఒక పార్టీ కూడా పెట్టారు అని చెప్పేసి. E20 మలేషియా అండి, క్యాన్సిల్ అయిందని చెప్పేసి కూడా విన్నాను నేను. ఈ ఇథనాల్ అండ్ ఈ ఇథనాల్ బ్లెండ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు, హూ ఆర్ వెరీ గుడ్ అట్ లైక్ బై ఎడ్యుకేషన్ దే ఆర్ మెకానికల్ ఇంజనీర్స్ అండ్ అదే ఫీల్డ్లో ఆటోమొబైల్స్ ఫీల్డ్లోనే ఉండి లైక్ రాణిగంజ్లో మంచి మంచి షాపులు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు మా బళ్ళు పాడైపోయారో బాబు, ఏంటి పరిస్థితి నాకేం తెలియట్లేదు అన్నట్టు. నౌ దే ఆర్ స్విచ్చింగ్ టు ఈవీ. ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు ఇప్పుడు అండ్ దీనికి బలం చేకూరుస్తున్నట్టుగా ఆయన మీద వస్తున్న ఏదైతే ఈ వీడియోస్ కానీ, నితిన్ గడ్కరీ గారి గురించి మాట్లాడుతున్నాను, ఆయన మీద వస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీయించాలి, వాళ్ళ మీద ఎవరైనా వీడియోస్ పెడితే కూడా ఈ లీగల్ డిఫమేషన్ కేసెస్ లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన ఒక లా కూడా తెచ్చుకోవాలని చెప్పేసి విన్నాను. లైక్ హౌ డూ యూ డిఫెండ్ దిస్? అంటే మీకు బైక్ లేదు, మీరు ర్యాపిడోలో తిరుగుతూ ఉంటారు, సో మీకు తెలుసా లైక్ యూనో వాట్ హ్యాపెన్స్, ఒక బైక్ కి ఎంత మెయింటెనెన్స్ పడుతుంది, పొగ రావడం అంటే ఏంటి, రోడ్డు పక్కన ఒక చిన్న
ఓమ్ని పెట్టుకొని పొల్యూషన్ చెక్ అని చెప్పేసి 30 రూపాయలు తీసుకుని ఏదైతే చేస్తుంటారో లైక్ వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ఆల్ దిస్ లైక్ మీకు తెలుసా జనరల్ గా? అంటే బేసిక్ తెలుసు, బేసిక్ చాలండి మనకు. నాకు కూడా నా బండి గురించి ఎంత పెట్రోల్ పోస్తే ఎంత వెళ్తుందో, మైలేజ్ ఏంటి, స్పార్క్ ప్లగ్ ఏంటి అంత తెలుసు. నాకేం లైక్ దాని గురించి ఇది తెలియదు. ఈ E20 ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ బిగ్ సబ్జెక్ట్ అండి. బట్ స్టిల్ ఒక చిన్న గ్లిమ్స్ కింద మనం ఇప్పుడు మాట్లాడుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిది ఏదైతే నితిన్ గడ్కరీ గారిది కేసు ఏదైతే అన్నారో, ఆయనది ఏఐ డాక్టర్డ్ వీడియో కొంతమంది నడిపారు E20 విషయంలో. ఆయన దాని మీద కోర్టుకి వెళ్ళారు. ఇట్ ఈస్ నాట్ లైక్ E20ని వ్యతిరేకిస్తూ నాకు ఎవరైతే ట్వీట్ పెట్టారో నేను వాళ్ళందరి నుంచి డబ్బు తీసుకుంటానని వెళ్ళలేదు. ఆయన ఏఐ డాక్టర్డ్ వీడియో పెట్టారు. అది ఎంత ప్రమాదకరం అంటే, ఈ రోజు నేను ఫస్ట్ నుంచి CJPకి ఫారెన్ ఫండింగ్ వస్తుంది అన్న, కానీ MEA స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారిది ఒక డాక్టర్డ్ వీడియో పెట్టారు. ఏమని, అసలు CJPకి ఫారెన్ నుంచి ఫండింగ్ రావట్లేదని. నా దగ్గర కూడా ఉందండి ఆ వీడియో. లైక్ అది ఏ వీడియో? అది MEA ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది ఐ విల్ షో యూ. yes కరెక్ట్. ఒక్క నిమిషం అండి. యా ఐ విల్ షో యూ. yes చూసా. फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूंगा कि okay, I think it is loading. దీనికి సంబంధించి నాకు ఏమీ లేదు అని చెప్పేసి. ఓకే, MEA ఫ్యాక్ట్ చెక్. ఓకే, ద పోస్ట్ ఈస్ మిస్లీడింగ్. ఇదిగోండి, ఇదే కదా. ఐ హావ్ బీన్ ఆస్క్డ్ అబౌట్ ఫండింగ్ ఆఫ్ ద CJP. ఐ వాంట్ టు సే దట్ అవర్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దేర్ ఇస్ నో ఫారెన్ ఫండింగ్ ఇన్ ఇట్. దాని తర్వాత MEA ఫ్యాక్ట్ చెక్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. వాళ్ళు ఎందుకు చేశారంటే, ఈయన MEA స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు ఈయన, అందుకని MEA ఫ్యాక్ట్ చెక్ చేసింది. ద పోస్ట్ ఈస్ మిస్లీడింగ్ అండ్ మిస్రిప్రజెంట్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్. At the bi-weekly briefing on Friday, the spokesperson stated the following: Madhu, regarding the point you raised about allegations of foreign funding and the other such claims in connection with the ongoing protest, I would like to say that I do not have any information on this matter to share with you at this time. దాన్ని వీళ్ళు ఎలా డాక్టర్ చేశారో చూడండి. అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారి వీడియోని ఇంకొకటి AI డాక్టర్ చేశారు, దానికి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకుముందు మీరు చెప్పిన దాని అర్థం ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎస్, ఎందుకంటే ఆయన ఎక్స్టర్నల్ అఫైర్స్, హీ కెనాట్ స్పీక్ అబౌట్ ఆల్ ది CJP అది. కాబట్టి ఫారెన్ ఫండింగ్ గురించి అడిగిన క్వశ్చన్ అయితే ఆయన దగ్గర ఎలాంటి ఇది లేదు అన్నమాట. నా దగ్గర ఇన్ఫో లేదనే సార్. బట్ దట్ ఈస్ హౌ ఇలాంటి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు వెన్ దే డోంట్ వాంట్ టు కామెంట్. బట్ మీరు చూపించిన దానికి ఇక్కడ ఉన్న ఆన్సర్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ధర్మేంద్ర ప్రధాన్ గారిది కూడా ఇలాంటి ఏ డాక్టర్ వీడియోనే వెళ్తే దట్ ఈస్ స్టిల్ సర్క్యులేటింగ్. ఫ్యాక్ట్ చెక్ పక్కన పెట్టండి, దట్ వీడియో హ్యాజంట్ ఈవెన్ బీన్ రిమూవ్డ్. ఇన్ ద సేమ్ వే నితిన్ గడ్కరీ గారు కూడా AI వీడియోస్ ఇలాగే సర్క్యులేట్ అవుతున్నాయి. దాని మీద డెఫమేషన్ వేశారు. అంతేకాని E20 గురించి ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఎవరైనా డౌట్ లైక్ క్వశ్చన్ రేజ్ చేయొచ్చు. E20 గురించి అది కాదు. సెకండ్, నితిన్ గడ్కరీ గారితో వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఆయన అనవసరంగా ఏమంటారు, ఆయన మాట్లాడి నిజానికి E20 ఏదైతే ఉందో ఆయన ఫస్ట్ నుంచి మాట్లాడారు, ఇంత బ్లెండింగ్ చేయిస్తాం, అంత బ్లెండింగ్, ఇది అవుతుంది, అది అవుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఫ్యూ పీపుల్ యాక్చువల్లీ మిస్లెడ్ దట్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉందండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి 100 ఎకరాల చెరుకు తోటను కొన్నారు బికాస్ లైక్ ఎథనాల్ కి ప్రొడక్షన్ లోకి హెల్ప్ అవడానికి అండ్ స్టేక్స్ రైస్ చేయడానికి లైక్ స్టాక్ మార్కెట్ లో ఆరోపణ ఉంది. 140 కోట్ల జనాభాలో కనీసం 100 కోట్ల మంది ఇంత కార్లు కొనాలి అంటే దాంట్లో ఎంత ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే ఆయనకు అంత ఎంత కావాలి ఆయనకి ఇంత ప్రాఫిట్లు చేసుకోవాలంటే. బట్ ఇది అవ్వడానికి ముందే ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అలా ఇక్కడ పెట్టుకున్నారు? ఇప్పుడు ఒక మినిస్టర్ ఆఫ్ అంటే డిప్యూటీ మినిస్టర్ ఒక ఆయనకి ఇలాగే ఒక మన దగ్గర నేషనల్ మీడియా వాళ్ళు ప్రభుత్వ పథకాలు అన్ని వచ్చేవి కూడా ఆ మనిషికే వెళ్తున్నాయి, ఆ మనిషి కంపెనీకి వెళ్తున్నాయంటే ఈ ఫైల్ కేసు కాదు, కానీ ఆయన ఫ్యాక్ట్ చెక్ చేశారు. నువ్వు ఏదైతే అంటున్నావో నేను మంత్రి అవ్వక ముందర నుంచే నేను ఈ వ్యాపారంలో ఉన్నా. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు దిస్ బిజినెస్, దట్ ఈస్ హౌ ఐ మేడ్ మనీ, నాట్ బికాస్ నేను మంత్రిగా ఉన్నాను. సో ఇన్ ద సేమ్ వే నితిన్ గడ్కరీ గారిది ఐ థింక్ హోప్ఫుల్ ఇన్ ద నెక్స్ట్ అవర్ డిస్కషన్ మనం దీని గురించి ఎలాబరేట్ గా మాట్లాడదాం. ఇన్ దిస్ E20 ఆయనది టు బి ఆనెస్ట్ హీ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. వీళ్ళ అబ్బాయి ఏదైతే అంటున్నారో దోస్ పీపుల్ షుడ్ నో అది అసలు ఆయన మినిస్ట్రీలోకే రాదు. E20ది ఇట్ కమ్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం హర్దీప్ సింగ్ పూరి గారిది.
ఆయన ఏం మాట్లాడుతున్నారు దాని గురించి? అసలు ఆయన ఏం మాట్లాడలే. అదే కదా జోక్ ఏంటంటే, ఎవరిదైతే మినిస్ట్రీ ఉందో వాళ్ళేం మాట్లాడలే, ఎవరిదైతే మినిస్ట్రీ కాదో ఆయన ఏదో ఇచ్చిన స్టేట్మెంట్ ని వీళ్ళు ఎటో తీసుకెళ్లి ఏ డాక్టర్ చేసి ఆయన ఫ్యామిలీని లాగి దాన్ని ఇప్పుడు కంప్లీట్ లో ఒక ఏమంటారు ఒక బబుల్ కింద చేసేసారు. మరి ఇప్పుడు పెట్రోలియం మినిస్టర్ ఏం చెప్పట్లేదు, లైక్ దీని గురించి మాట్లాడాల్సింది నేను కాబట్టి అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో, బట్ స్టిల్ అండి ఎథనాల్ బ్లెండింగ్ గురించి ప్రధానమంత్రి గారు ఈ ఇరాన్ క్రైసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన అన్నారు, ఇంత మేము ఎథనాల్ బ్లెండింగ్ చేయడం వల్ల 20% ఆఫ్ ఫారెన్ ఫ్యూయల్ ఇంపోర్ట్ మేము తగ్గించామని. ఇది నిజానికి ఇది చాలా చిన్నది కాదండి. ఇథనాల్ బ్లెండింగ్ దాని ద్వారా ఫస్ట్ థింగ్ మనకి ఇంపోర్ట్స్ తగ్గుతాయి. సెకండ్ థింగ్ ఏంటి అంటే రైతులకి ఇది వెరీ వెరీ బెనిఫిషియల్. మోదీ గారికి మామూలుగానే నేను ఎప్పుడు అంటాను, మోదీ గారికి కోర్ ఓట్ బేస్ ఏంటి అంటే, 1 ఇట్ ఈస్ ఉమెన్, సెకండ్ ఇట్ ఈస్ పూర్ పీపుల్, అంటే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు. రైతులు షిఫ్ట్ అవుతారు అటు ఇటు మెజారిటీ ఉన్నా. బట్ ఈ రైతులు ఎవరైతే ఇప్పుడు ఈ ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా ఒకవేళ ఎంతైతే అవుతుందో అది నిజంగానే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పినట్టయితే గనక ఆయన ఓటు బ్యాంక్ చాలా పదిలం అవ్వడమే కాకుండా మనకి ఏదైతే ఇప్పుడు సెక్యూరిటీ రిస్క్ ఉందో, ఇప్పుడు ఎక్కువ 80% మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థ్రెట్ మనకి. ఎందుకంటే యుఎస్ ఎప్పుడు ఆపుతుందో తెలీదు, ఈ సౌదీ ఎప్పుడు ధరలు పెంచుతుందో తెలీదు, యుఏఈ నుంచి. సో ఇలాంటి ఈ థ్రెట్ ఉండడంతో ఇథనాల్ బ్లెండింగ్ అనేది చేసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ మనకి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ తగ్గినట్టే. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈవీ ఆల్రెడీ వస్తుంది. ఇది రావడం నిజానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇట్ స్టార్టెడ్ ఇన్ 2020. నిజానికి ఇది సౌదీ కూడా, రష్యా మీరు నెట్ లో కొట్టండి ఎవరన్నా, రష్యా అపోజ్డ్ ఇండియాస్ ఈవీ ఆర్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ అని. ఆబ్వియస్లీ మనం ఇవన్నీ చూసుకుంటే రష్యన్ ఆయిల్ కొనాం కదా, రష్యా కూడా లాసేగా. సో వీఆర్ యాక్చువల్లీ సెక్యూరింగ్ అవర్ ఇంట్రెస్ట్. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా నష్టం జరుగుతుంది అంటే ఐ థింక్ కిలోమీటర్స్ ఇచ్చే దాంట్లో కొంచెం తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది. ఇంజన్స్ పాడైపోవడం అనేది టొయోటా మీద ఇది నడిపారండి. టొయోటా స్టేట్మెంట్ ఇచ్చింది. ఐ థింక్ మారుతి సుజుకి అనుకుంటా నడిపింది, మారుతి సుజుకి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, అవర్ వెహికల్స్ ఆర్ ఇథనాల్ బ్లెండెడ్ అని. అంటే ఇంకా మీరు ఆ టొయోటా వాళ్ళు ఇచ్చిన నంబర్, టొయోటా జపాన్, అదేమి సంఘ వాళ్ళు నడపట్లే. టాటా ఇచ్చారండి, ఐ థింక్ టాటా ఇచ్చిందేమో. టాటా ఇస్తే కొంచెం సరే కొంచెం. మీకు టాటా ఉందా? నాకు టాటా లేదు, బట్ నేను టాటా నమ్ముతాను. ఓకే, కొంచెం టొయోటా అండి. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ కంట్రీస్ కంపెనీ, టొయోటా ఇస్ ఎ బ్రాండ్. సో టొయోటా ఇచ్చింది. మన మారుతి కూడా ఒక రకంగా జపాన్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. మారుతి కూడా ఇచ్చింది. ఇంకో 2-3 కంపెనీస్ కూడా ఎథనాల్ బ్లెండింగ్ మీద స్టేట్మెంట్లు ఇచ్చాయి. అండ్ ఎవరైతే ఈ ఒక యూట్యూబర్ దీన్ని చాలా ఫేమస్ చేశాడు ఎథనాల్ ది, హీ డిలీటెడ్ హిస్ వీడియో లెటర్. Was he forced to delete? Not at all. Fact check చేయడంతో he deleted his video. Okay. So again this comes ఇది BJP fault because they are failing in actual గా countering this, but we will discuss this very widely and in the next discussion. But again ఈ ఇథనాల్ బ్లెండింగ్ అనేది ఏదైతే ఉందో, వాట్ ఎవర్ పీపుల్ థింక్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లం ఫర్ ఎనీ వన్. ఇది అందరికీ మంచి జరిగేది. కంట్రీకి మంచి జరుగుతుంటే దాని అర్థం ఒక వ్యక్తి నాశనం అయిపోవాలి కాదు, వ్యక్తి బాగుంటేనే దేశం బాగుంటుంది. సో ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఆర్డినరీ పీపుల్స్ లైఫ్స్ అండి. దిస్ ఇస్ ఆల్ ఐ కెన్ సే ఫర్ నౌ. హోప్ఫుల్లీ దీని మీద ఇంకా రీసెర్చెస్ జరుగుతాయి. అండ్ బికాస్ ఇంతకు మన విద్యా వ్యవస్థలోనే ఉన్న 2 వర్గాలని, లైక్ అత్యున్నత అండ్ నాణ్యమైన ఎడ్యుకేషన్ కొన్ని కాలేజెస్లో ఎలాగైతే దొరుకుతుందో, కొన్ని సంస్థల నుంచే కొన్ని లైక్ ఆ చైన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎలాగైతే వస్తుందో అందులో ప్రాక్టికల్గా ఆబ్వియస్లీ వాళ్ళకి కొంచెం ఎక్కువ లైక్ దానిపైన ఎక్కువగా రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఈ ఇంజన్స్ గురించి, ఈ బ్లెండింగ్ గురించి తొందరలో ఏదో ఒకటి వీడియో కానీ లేకపోతే ఒక రిపోర్ట్ కానీ, ప్రైవేట్ రిపోర్ట్ మనం ఎక్కువ నమ్ముతాం కాబట్టి అక్కడ నుంచి ఏమైనా వస్తుందేమో నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ వీ నీడ్ మోర్ రీసెర్చ్ ఆన్ దిస్. నేనంటే కానీ త్వరలో టాటా కూడా ఇస్తారేమో, మేబీ ఇచ్చారేమో, నాకు కూడా తెలియదు. అండ్ కామెంట్ సెక్షన్ ఇస్ ఓపెన్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ శేష గారు ఈ ఇష్యూ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అండ్ స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.